హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కానిస్టేబుల్ సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో బలవన్మరణం చేసుకున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి సాయి కుమార్ ఏసీపీ ఆఫీసులో రెస్ట్ రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు టీఎస్ దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అధికారుల వేధింపులతోనే సాయి కుమార్ బలవన్మరణం చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులంతా డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజామున 2:30 ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకున్నట్టుగా సిబ్బంది గుర్తించారు. అయితే వెంటనే సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక 2024 బ్యాచ్కు చెందినటువంటి సాయి కుమార్ ను ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మన్ ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు సాయి కుమార్. మృతుడు సాయి కుమార్ గత నెల నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ ఆఫీస్కు అటాచ్మెంట్ పై విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నట్టుగా పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా సమాచారం. రాత్రి విధులకు వచ్చిన సాయి కుమార్ ఉరివేసుకొని చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు? మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా పోటీ చూపెట్టాలి కదా సార్. నా కొడుకు చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్. 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు? హాస్పిటల్ ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్. ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు. రక్తం ఎట్లా వెళ్ళింది సార్? ఊరిని ఎట్లా పెట్టిర్రు? ఏం కాదు. నా కొడుకు ఇలే చంపిర్రు, ఇలే ఊరిని పెట్టిర్రు, మళ్ళా ఇలే కారు వచ్చిర్రు, మళ్ళా ఇలే చేసి సార్ ఇలే జావా కొట్టిర్రు. వారం రోజులు టాచర్ పెట్టుకున్నట్ట. ఎందుకని టాచర్ చేసిర్రు? అందుకని నా కొడుకు టాచర్ పెట్టిర్రు. ఈ సారు నాకు టాచర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పింది కదా సార్. ఈయన టాచర్ చేసే వరకే ఇలే మన ఊరి చేసి ఇలే కొట్టి సాగా కొట్టిర్రు. రక్తం మీద వస్తుంది. వారం రోజులు టాచర్ చేసినాక ఎందుకని టాచర్ చేసిర్రు? నా కొడుకు పెళ్లి చేసుకుంటా. నా కొడుకు చిన్న ఏది సార్, చిన్న ఏది. ఎట్టకని టాచర్ చేసిర్రు? ఎందుకని సాగా కొట్టి ఊరి చేసిర్రు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సాయి కుమార్ ను వేధించారు, అందుకే బలవన్మరణం చేసుకున్నారు. మరికొంతమంది కుటుంబ సభ్యులేమో కావాలని చంపారన్నట్టుగా ఆరోపిస్తున్నారు. అటు పిఎస్ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా కుటుంబ సభ్యులు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్? జన్సీరాని ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ నేను రాత్రి సూసైడ్ చేసుకున్న సాయి కుమార్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. కోపతులైన బంధువులు తమకు సమాచారం ఇవ్వకుండా సాయి కుమార్ డెడ్ బాడీని మాతృకి తరలించడంపై కూడా వారు తీవ్ర ఆగ్రవేశాలకు గురై ఏసీపీ కార్యాలయంలోని అదేవిధంగా ఎల్బీ నగర్ స్టేషన్ లోని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అతడు అధికారుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసు అధికారులే బాధ్యత వహించారంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా వారు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తకు దారితీసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సాయి కుమార్ సూసైడ్ చేసుకున్నంత పిరికివాడు కాడు అని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆ డెడ్ బాడీని తమకు సమాచారం అందించి తమ తిరిగి వచ్చే లోపలే హాస్పిటల్కి తరలించడం మీద వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా
ఈ ఘటనకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని గంటల నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో వద్ద ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.